హిందూ బంధువులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సూర్యవంశం గజపతి రాజులు. జయ శ్రీరామ్. సూర్యవంశ గజపతి రాజులు తూర్పు గాంగ చక్రవర్తి 4వ నరసింహ కాలం నుండే ప్రాముఖ్యత సంతరించుకున్నారు. ఓడ్ర దేశంపై విజయనగర సామ్రాజ్యపు దాడులకు ప్రతిదాడులు గాంగులు క్షీణించారు. కపిలేంద్ర గజపతి తన సూర్యవంశానికి చెందినవాడని చెప్పుకున్నాడు. అందువలన ఈ వంశానికి సూర్యవంశం గజపతులన్న పేరు వచ్చింది. చివరి గాంగ వంశ పాలకుడు 4వ భానుదేవ పతనం తరువాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితి పరిస్థితులలో భానుదేవుని వద్ద మంత్రిగా ఉన్న కపిలేంద్ర సూర్యవంశాన్ని స్థాపించాడు. కపిలేంద్ర గజపతి ఈ వంశంలోని అత్యంత శక్తివంతమైన రాజు. విజయనగర చక్రవర్తిని ఓడించి రాజ్యాన్ని కావేరీ తీరం దాకా విస్తరించాడు. కపిలేంద్ర తరువాత వచ్చిన పురుషోత్తమ గజపతి కూడా శక్తివంతమైన రాజే. కానీ ఇతని పాలనలో కళింగ ఒక్కొక్కటి తన ప్రాంతాలను కోల్పోవటం ప్రారంభమైంది. ప్రతాపరుద్ర గజపతి చివరి రోజుల్లో వంశం క్షీణించి తమ ఆధీనం ఒక్క చిన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఆయన కాలంలో కళింగ దేశంలో చైతన్య మహాప్రభు ప్రభావం ఉండేది. ఆయన బోధనల వలన జగన్నాథుని ఆలయాలు నిర్మించబడ్డాయి. చైతన్య మహాప్రభు ప్రవర్తించిన భక్తి మార్గం వలన రాజ్య ప్రజలలో యుద్ధకాంక్ష చల్లారిపోయింది. ఇదే గజపతి వంశ పతనానికి కూడా ఒక కారణంగా చెప్పబడుతుంది. ప్రతాపరుద్రుని కాలంలో విచ్చేసిన చైతన్య ప్రభువు పూరిలో 18 సంవత్సరాల పాటు నివసించాడు. బోధలతో ప్రభావితుడైన ప్రతాపరుద్రుడు యుద్ధకాంక్షను విడిచి సన్యాస జీవితాన్ని ప్రారంభించారు. దానితో రాజ్య పరిస్థితి అనిశ్చిత స్థితిలో పడిపోయింది. గోవింద విద్యాధరుడు అనే ద్రోహి ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రాజకుమారులను హతమార్చి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ విధంగా గొప్ప వెలుగు వెలిగిన గజపతి వంశం క్షీణదశకు చేరుకుంది. 1840లో ప్రతాపరుద్రుడి మరణం తరువాత యుక్త వయసు రాని కుమారులు కలువదేవ, కకారుదేవ ఒకరి తరువాత ఒకరు రాజ్యాన్ని పాలించారు. కలువదేవ సంవత్సరం 5 నెలలు పరిపాలించగా తన తమ్ముడు కకారుదేవ 3 నెలలు పరిపాలించాడు. వీరిద్దరినీ హతమార్చి 1841లో గోవింద విద్యాధరుడు బోయ వంశాన్ని స్థాపించాడు. తరువాత గజపతి వంశం పర్లాకిమిడి ప్రాంతంలో స్థానిక జమీందారీ వంశంగా కొనసాగింది. కానీ తిరిగి స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నడూ పాలించలేదు. గజపతి చక్రవర్తులు వైష్ణవ హిందూ మతాన్ని పోషించారు. ఇంకా వైష్ణవ యొక్క గొప్ప భక్తులు. వీరు విష్ణువుకి అంకితం చేయబడిన అనేక దేవాలయాలను కూడా నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరికొంతమందికి జ్ఞానాన్ని పెంచండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన నేను ఎలాంటి వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. సూర్యవంశం గజపతి రాజులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివలన మరికొంతమంది ఈ నోటిఫికేషన్ వెళుతుంది.